గురుగారు నమస్కారం. నమస్కారం. ఓకే. ఇప్పుడు ఏ గ్రహానికి ఏ స్టోన్ పెట్టుకోవాలి? ఏ గ్రహం వల్ల ఏం జరుగుతుంది అనేవి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం గురుగారు. ఏ స్టోన్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది? ఇప్పుడు చంద్రుడు. ఓకే. చంద్రుడు అంటే ఒడ్లు. ఒడ్లకు వైబ్రేషన్ ఉంటే ముత్యాలు ఒరిజినల్. ఇదేం చేస్తారంటే చంద్రుడికి సంబంధించింది. చంద్రదశ నడుస్తున్నప్పుడు దశగాని అంతర్దశ నడుస్తుంటే ముత్యం పెట్టుకోవాలి. ఈ దశలు ఏమవుతాయంటే దశ స్టార్ట్ గానే మెంటల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నిద్ర పట్టదు. మొన్నదాకా నిద్ర వస్తుంది అనుకుంటారు. అంటే ఈ దశ వచ్చినందుకు నిద్ర అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. మనసు ఆందోళనగా ఉంటుంది. ఎప్పుడు టెన్షన్గా ఉంటారు. ఇట్లా మెంటల్ కండిషన్ కరెక్ట్ అవుతుంది. నిద్ర మంచిగా వస్తుంది. ఆందోళన తగ్గుతుంది. అందరితోటి మంచిగా ఉంటారు. కాబట్టి ఎవరికైనా అలాంటి ఇబ్బంది ఉంటే చెక్ చేసి దశ సంబంధించింది. అన్నిట్లల్లా స్టోన్లల్లా తక్కువ కాస్ట్ అంటే ముత్యమే. అది ఈ ముత్యం తక్కువ కాస్ట్ ఉంటుంది అన్నిట్లల్లా. ఇది పెట్టేసుకుంటే ఇది ఎక్కువ పని చేస్తుంది. మళ్ళీ మనసును బాగా చేస్తుంది. మనిషిని కాదు మనసును బాగా చేస్తుంది. ఇది సోమవారం రోజు పెట్టుకోవాలి. మగపిల్లలు అయితే కుడి చేయి ఉంగరం వేలు కట్టవచ్చు, చిటికెన వేలు కట్టవచ్చు, చూపుడు వేలు కట్టవచ్చు. అది మేము ఈ స్కాన్ తోటి చెక్ చేసి వేయడం తర్వాత ఏ వేలు కట్టాలనేది. లేడీస్ అయితే ఎడమ చేయి కట్టుకోవాలి. దీని తర్వాత అది సూర్యుడు, సన్, సూర్యగ్రహము. సూర్యగ్రహం అంటే గోధుమలు. గ్రహానికి సంబంధించింది ఏంటంటే కెంపు. కెంపు కెంపు స్టోన్ అంటాం దీన్ని. ఇది గోధుమలకు వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్, లేదంటే గాజు ముక్క. బయట దొరికేటివన్నీ గాజు ముక్కలే. మా దగ్గరకు వస్తే చెక్ చేసి చూపించడం జరుగుతుంది ఒరిజినల్. అది సూర్యగ్రహం బాగాలేకపోతే ఏమవుతుందంటే నీ దగ్గర ఎంత డబ్బున్నా కానీ పేరు ప్రతిష్టలు ఉండవు. అప్పటిదాకా బాగుండి పేరు పడిపోతుంది. ఎందుకు పడిపోయిందో అర్థం కాదు. అందరు తిడుతున్నారు. అంటే బయట పబ్లిక్లో మన యొక్క నేమ్ పోతుంది, గుడ్ నేమ్ పోతుంది. పోయి ఈ మనల్ని ఎవరు లెక్క పెట్టరు. తీసి పక్కన పెట్టి పోకోకంటారు. అంతకుముందు లేచి నమాసి పెట్టినవాడు ఈ దశ స్టార్ట్ కాగానే మనల్ని చూసి వాడు లేవాడు కాదు, మన తిరుగుతుంటే గాడేది పోయిన అంటారు. అంటే మన మీద అంత విరక్తి వస్తుంది. అంటే పబ్లిక్లో పేరు పోతుంది. రాజకీయం నాయకుడికి కంపల్సరీ సూర్యగ్రహం బాగుండాలి. సూర్యగ్రహం బాగాలేకపోతే పబ్లిక్లో అతనికి పేరు ఉండదు. కాబట్టి అతనికి ఓట్లు వేయరు ఎవరు. సూర్యుడు బాగాలేకపోతే ఓట్లు ఎందుకు వేస్తారు, గాడేది పోయిన అంటారు. కంపల్సరీ రాజకీయంలో ఉండే వ్యక్తికి సూర్యగ్రహం బాగుండాలి, శనిగ్రహం బాగుండాలి, రాహుగ్రహం బాగుండాలి. ఇవి బాగుంటేనే రాజకీయ నాయకుడు అవుతాడు. అయితే అలాగే రాజకీయంలో ఉండే వ్యక్తికి ఇది బాగాలేకపోతే సూర్యునికి సంబంధించింది ఈ కెంపు స్టోన్ పెట్టుకుంటే ఎంబడే వాళ్ళు పబ్లిక్లో మంచి పేరు వస్తుంది. ఈ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ అతను చేసే పనిలో గుడ్ విల్ ఉంటుంది. డబ్బులు కూడా సంపాదిస్తారు. సూర్యుడు పేరు వచ్చిందంటే డబ్బు ఆటోమేటిక్ మన ముద్దన డబ్బు వస్తుంది. ఒక మనిషికి పేరు వస్తే పేరుతో పాటు డబ్బులు కూడా వస్తాయి. పేరే రాదు. కాబట్టి దాన్ని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన దగ్గరకు వస్తే చెక్ చేసి మీ DNA తోటి సూర్యగ్రహం సంబంధించిన కెంపు స్టోన్ వేయడం జరుగుతుంది. అప్పుడు మీరు పబ్లిక్లో మంచి పేరు వస్తుంది సమాజంలో. ఇంకొకటి రాహు. రాహు అంటే నల్ల మినుములకు వైబ్రేషన్ ఉండాలి. దీన్ని గోమేధికం స్టోన్ అంటాము. ఈ గోమేధికం ఏం చేస్తా అంటే ఇది కూడా పెళ్లి కారకుడు. రాహు బాగాలేకపోతే పెళ్లి రేపు పెళ్లి అయితే అనగా ఈరోజు క్యాన్సిల్ చేస్తాడు. ఏ పని అయినా సరే వాయిదా అయిపోయడంలో మునగాడు. ఈ గ్రహం బాగాలేకపోతే అసలు పనులే కావు. ఏడుకోవాలన్నా రోజు రేపే పోతా అంటుంటారు కానీ పోడు. రోజు రేపే ఏ పని ముందర పెట్టుకున్నా కానీ వాయిదాలు పడుతూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు, పెళ్లిళ్ళు దగ్గరికి వచ్చి ఆగిపోతున్న వాళ్ళు, వాయిదా పడుతున్న వాళ్ళకి గ్రహం బాగుండదు. ఈ గ్రహానికి సంబంధించిన ఈ గోమేధికం స్టోన్ వాళ్ళ DNA తోటి చెక్ చేసి ఇస్తే ఎంబడే 3 నెలల పెళ్లి అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు. ఇది కూడా రాజకీయ నాయకులకు కంపల్సరీ ఇది గోమేధికం పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేయాలన్నా వాయిదా పడుతుంటే ఏ పనులు చేయలేరు కదా, పబ్లిక్లో వీక్ అయిపోతారు. కాబట్టి రావుకు సంబంధించి గోమేధికాన్ని కనీసం 5 క్యారెట్లు పెట్టుకోవాలి. అది మగపిల్లలు అయితే కుడి చేయి మధ్య వేలు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలు కట్టాలి. పెట్టుకుంటే ఇది వాళ్ళు చేసే పనుల్లో వాయిదాలు పడకుండా పనులు సకాలంలో నెరవేరుస్తారు. కాబట్టి డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, ప్రతిష్టలు వస్తాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆర్గాన్స్ చక్కగా అవుతాయి, మన చక్రాలు బ్యాలెన్స్ అవుతాయి, మనం ఆలోచన విధానం మంచిగా అవుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ స్టోన్ ధరిస్తే మంచి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గరకు వస్తే చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా వైబ్రేషన్ ఉండాలి నల్ల మినుములకు.
ఇంకోటి లాస్ట్ కేతు. కేతు. కేతు గ్రహం అంటే ఉల్వలు, నవగ్రహాల ఉల్వలు. కేతు గ్రహం బాగాలేనప్పుడు కేతు దశలో ఆ మనిషితోటి జాగ్రత్తగా ఉండకపోతే చనిపోతాడు. అతనికి ఏమవుతుందంటే ఏ చిన్న సంఘటన జరిగినా నేను బతికి వేస్తా అన్న ఫీలింగ్కి వస్తాడు. ఈ గ్రహం అట్లా చేస్తుంది. నిరాశ కేతు గ్రహం మోక్షకారకుడు. నిరాశ తెప్పించి చంపేస్తాడు, అంటే చనిపోవాలన్న ఒక ఫీలింగ్ తెప్పిస్తాడు. కేతు అంటేనే మోక్షం అంటే ఏంది? చనిపోవడం, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే వీడు ఏం చేస్తాడు, ఆ దశ వచ్చినప్పుడు ఒక రకమైన ఫీలింగ్ వస్తాడు మనిషి. తూ అంటుంటాడు ఉత్తనే, ఎవరైనా చూడండి చీ అంటుంటాడు ఉత్తనే, ఏముండదు అలా కానీ ఫీల్ అవుతుంటాడు ఎప్పుడు. ఒక రకమైన ఫీలింగ్ తోటి చీ తాత తూ ఆయన నా బతికింతే నేను ఇంతే అంటుంటాడు ఎప్పుడు. మాట్లాడదామని నా బతికి వేస్ట్ బతుక అంటాడు. అలా అన్నప్పుడు ఆయన చనిపోవాలని కోరిక పుడుతుంది. దానికి ఎవరంటే కేతువుకు వైడూర్యం, వజ్ర వైడూర్యాలు అంటారు, అట్లా వైడూర్యం. ఈ వైడూర్యం పెడితే అతనికి ఆ కోరిక అనేది మళ్ళీ జనిస్తుంది. అంటే చనిపోవాలన్నా ఆందోళన ఉన్నా తన మీద తన కాన్ఫిడెన్స్ లేకపోయినా కాన్ఫిడెన్స్ పోతుంది. ఫస్ట్ మనమేమో కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఉండాలనిపించదు. ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉండి కోరిక ఉంటేనే ఏదైనా పనులు చేయగలుగుతాం బయట. అయితే ఇది ఏం చేస్తాడంటే కేతు గ్రహము కోరికను లేకుండా చేస్తుంది మనిషికి. కాబట్టి వైడూర్యం ధరిస్తే వాడు ఈ బయటికి నేను బతికి వేస్ట్, నేను ఉండి వేస్ట్ అనే కోరిక అది నశించి మంచిగా నేను ఉండాలి చేయాలన్న కోరిక పుడుతుంది. మైండ్లో ఆందోళన తగ్గిపోతుంది. ఇక డబ్బు సంపాదించగలుగుతాడు, వ్యాపారం బాగా నడుస్తుంది, ఇండ్లు కొనుక్కుంటాడు, వాహనాలు కొంటాడు, కారు బంగ్లా. ఇప్పుడు రాజభోగాలు అంటున్నాడు. ఈ రాజభోగాలన్నీ ఈ కేతు వైడూర్యం పెట్టేసి వచ్చేస్తాయి. ఎవరైనా సరే కేతు దశ నడుస్తుంటే, అంతర్దశ నడుస్తుంటే స్టోన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ పూలలకు వైబ్రేషన్ ఉండాలి, ఉంటే ఒరిజినల్. ఇది కూడా మీ DNA తోటి చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇస్తే అప్పుడు మీరు ఈ ఆందోళన తగ్గిపోయి నిరాశ పోయి మంచిగా ఉండి సంఘంలో సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి.